ఎస్సీల కోసం ఎస్టీల కోసం ఖర్చు పెట్టకుండా గత ప్రభుత్వం ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టింది. ఇవాళ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రూపాయి కూడా ప్రతి పైసా కూడా మన సంక్షేమానికి మన అభివృద్ధికి ఇవాళ ఖర్చు పెట్టాడనేటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఒక పక్క సంక్షేమమే కాదు, అభివృద్ధే కాదు, గత ప్రభుత్వం యొక్క కేబినెట్ లో గిరిజనులకి కనీసం మంత్రిగా కూడా అవకాశం లేదు. ఇవాళ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక గిరిజన మహిళని మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి ఘనత ఇవాళ జగనన్నకే దక్కుతుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. ఒక కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రి కాదు, శాసన మండలి కమిషన్ ఏర్పాటు చేసి ఇవాళ వెంకటరామరెడ్డి అన్న గారి ఆశీస్సులతో మీ అందరి యొక్క ఆశీస్సులతో ఈ ప్రాంతం నుంచి ఈ నియోజకవర్గం నుంచి నన్ను ముఖ్యమంత్రి గారు సభ్యులుగా అవకాశం ఇచ్చినందుకు ఈ సందర్భంగా నేను వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇవాళ అంత మంచి మనసున్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ జగనన్నని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఒక పక్క ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ ని జీసీసీ చైర్మన్ ని ఇవాళ నియమించి టీటీడీ పాలక మండలిలో 77 సంవత్సరాల స్వతంత్ర ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఇప్పటిదాకా గిరిజనులతో ఓట్లు వేయించుకొని గిరిజనులతో జెండాలు మోయించుకొని గిరిజనుల్ని మనుషులుగా కూడా గుర్తించకుండా పాలించినటువంటి ప్రభుత్వాలు ఎక్కడ అవకాశం కల్పించలేదు. ఇవాళ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక గిరిజనుడు కూడా టీటీడీ పాలక మండలిలో సభ్యుడిగా ఉండాలని ఇవాళ అశ్వత్థ నాయక్ గారికి మన ప్రతినిధిగా ఇవాళ అవకాశం కల్పించాడు. ఇవాళ అది ఒకటే కాదు, ఏజెన్సీ ప్రాంతాలలో ఇవాళ గిరిజనులకు వైద్యం అందనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మెడికల్ కాలేజు పాడేరులో పార్వతీపురంలో ఇవాళ అదేవిధంగా అక్కడ 3 మెడికల్ కాలేజీలను కూడా ఏర్పాటు చేశాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ ని గిరిజన ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. అదే విధంగా ఇవాళ కురుపాంలో ఇంజనీరింగ్ ఒక ట్రైబల్ యూనివర్సిటీని అదే విధంగా ఒక ఇంజనీరింగ్ కాలేజీని ఇవాళ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని కూడా ఇవాళ మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం గిరిజనుల కోసం తీసుకొని వచ్చిందని కూడా గుర్తు చేస్తా ఉన్నారు. ప్రతి ఐటీడీఏలో కూడా 25 కోట్ల రూపాయలతో గిరిజనులకు మంచి వైద్యం అందించాలని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఘనత ఇవాళ జగనన్నకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి అంత మంచి మనసు ఉన్నటువంటి జగనన్నకి అంత మంచి మనసున్నటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అన్నకి రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో మనమందరం కూడా గిరిజనులు ఒకరికి 2 లక్ష తోడై ఈ ప్రభుత్వానికి జగనన్నకి కేతిరెడ్డి అన్నకి మనం అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మంచి మనసున్న జగనన్నకి మంచి మనసున్న కేతిరెడ్డి అన్న వెంకటరామరెడ్డి అన్నకి వారి యొక్క విజయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రియమైనటువంటి ప్రజలారా, ఇవి ఒక్కటే కాదు, భావి తరాలు బాగుండాలంటే మన బిడ్డలు బాగా చదువుకోవాలని ఇవాళ విద్య వ్యాపారం అవుతున్నటువంటి తరుణంలో విద్యని ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి తరుణంలో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు కార్యక్రమంలో ఇవాళ 100,000 స్కూల్స్ ని వాటి యొక్క రూపురేఖల్ని మార్చాడు. తెలుగు మీడియమే కాదు, ఇంగ్లీష్ విద్యను ఇవ్వాలి. అది కూడా ఒక కేవలం రాష్ట్ర సిలబస్ కాదు, జాతీయ అంతర్జాతీయ సిలబస్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేసేటువంటి ఘనత ఇవాళ జగనన్నకే దక్కుతుంది. ఇవాళ అంబేద్కర్ యొక్క ఆలోచన ఒకటే, ఈ సమాజంలో పేదవాడు అభివృద్ధి చెందాలంటే, ఆకలి లేని అసమానతలు లేని పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలంటే విద్య ద్వారానే సాధ్యమవుతుంది. ఆ విద్య పేదవాడికి ఇవ్వాలి. ఎన్ని కోట్ల ఖర్చైనా, ఎన్ని 100,000 కోట్ల ఖర్చైనా పేదవాడి బిడ్డలు కూడా నా బిడ్డలలాగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని ఇవాళ మన అందరికీ ఇంగ్లీష్ మీడియం విద్యని తీసుకొచ్చిన ఘనత ఇవాళ జగనన్నకే దక్కుతుంది. ఒక పక్క విద్య కాదు, ఇవాళ వైద్యం కూడా పేదవాడికి అందుబాటులో రావాలని 25 లక్షల రూపాయలు ఇవాళ ఆరోగ్యశ్రీ ఒక ఆంధ్రప్రదేశ్ లో ఇంట్రొడ్యూస్ చేసిన ఘనత ఇవాళ జగనన్నకే దక్కుతుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ నా తండ్రికి ఈ మధ్యనే 1 సంవత్సరం కింద ఆరోగ్యం బాగలేదు. సవేరా హాస్పిటల్లో ఆపరేషన్ చేయిస్తే ఒక్కసారి ఆరోగ్యశ్రీ నేను రాకముందే మా ఫాదర్ అన్ని హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆరోగ్యశ్రీ క్లెయిమ్ అయితే ఆపరేషన్ చేశారు. మళ్ళీ 2వ సారి 3వ సారి కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక